ఐపీఎల్ 2026 ఈ సీజన్ కేవలం ఒక టోర్నమెంట్ కాదు, ఇది ఒక యుద్ధం. ప్రతి జట్టు తమ చివరి శ్వాస వరకు పోరాడుతోంది. అవును. ఆ వాతావరణమే వేరసలు. ఖచ్చితంగా. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో వాతావరణం మామూలుగా లేదు. పసుపు రంగు జెర్సీలతో నిండిపోయిన ప్రేక్షకుల హోరు ఆ ఒక లైవ్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు గుండెల్లో పుట్టే ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తోంది. నిజమే. ఆ క్రౌడ్ అరుపులు వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి కదా. రైట్. స్టేడియం మొత్తం చెన్నై సూపర్ కింగ్స్ నామస్మరణతో దద్దరిల్లిపోతోంది. నిన్న రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన 22వ మ్యాచ్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు. ఇది ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో ఒక భారీ భూకంపం సృష్టించిన సంఘటన అని చెప్పాలి. అవునవును. ఈ మ్యాచ్ ద్వారా పాయింట్ల పట్టిక స్వరూపం ఎలా మారిపోయింది, ఒక 19 ఏళ్ల కుర్రాడి నిర్భయత్వం మరియు ఒక అఫ్ఘాన్ స్పిన్నర్ వేసిన ఒక్క ఓవర్ టోర్నమెంట్ను ఎలా తలకిందులు చేశాయో ఇప్పుడు మనం లోతుగా విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. ఈ మ్యాచ్ స్కోర్బోర్డ్ పైకి చూస్తే ఒక సాధారణ టీ20 మ్యాచ్ లాగే అనిపిస్తుంది. కానీ దీని లోపల జరిగింది ఒక భయంకరమైన మైండ్ గేమ్. వావ్, మైండ్ గేమ్ అంటారు ఎలా? అంటే పాయింట్ల పట్టికలో తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఇరు జట్లు ఆడిన వ్యూహాత్మక యుద్ధమిది. ముఖ్యంగా చెపాక్ పిచ్ స్వభావాన్ని, పరిస్థితులను ఏ జట్టు ఎంత బాగా అర్థం చేసుకుంది అనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. రైట్. టాస్ పడినప్పుడుంచే ఈ సైకలాజికల్ వార్ మొదలైంది కదా. అవును. మ్యాచ్ ప్రారంభానికి ముందే వ్యూహాల అమలు మొదలైంది. చూడండి, చెపాక్ మైదానంలో రాత్రిపూట మంచు అంటే డ్యూ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలుసు. కరెక్ట్. బంతి తడిచిపోతే బౌలర్లకు అస్సలు గ్రిప్ దొరకదు. అదే కదా. ఈ ఒక్క కారణాన్ని దృష్టిలో ఉంచుకొని కోల్కతా కెప్టెన్ అజింక్య రహానే ఆలోచించకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ చెన్నై ఓపెనర్ సంజు శాంసన్ క్రీజ్లోకి రాగానే ఆడిన తీరు నన్ను ఆశ్చర్యపరిచింది. ఏమాడాడసలు? అవును, వైభవ్ అరోరా వేసిన మొదటి ఓవర్లోనే పిచ్చుపై బంతి ఎలా వస్తుందో కూడా అర్థం చేసుకోకుండానే వరుసగా 3 ఫోర్లు బాదాడు. కనీసం బౌలర్ సెటిల్ అవడానికి కూడా సమయం ఇవ్వలేదు. ఆ ఫీల్డర్ అయితే బంతి వెళ్తుంటే కనీసం కదల్లేదు కూడా. నిజంగా టీవీలో నెట్ఫ్లిక్స్ను పాజ్ చేసినట్లుగా అలానే నిలబడిపోయాడు. అసలు మొదటి బంతికి అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏమిటంటారు? మొదటి బంతికే అలా ఆడటం వెనుక ఒక స్పష్టమైన బయోమెకానికల్ మరియు వ్యూహాత్మక కారణముంది. టెక్నికల్ రీజన్ ఉందంటారా? అవును. బౌలర్ తన రిథం కనుక్కోడానికి ముందే అతని మైండ్ సెట్ను దెబ్బతీయడం ఆధునిక టీ20 సూత్రం. వైభవ్ అరోరా బంతిని అవుట్ స్వింగ్ వేయడానికి ప్రయత్నించినప్పుడు సంజు తన ఫ్రంట్ ఫుట్ను బంతి లైన్ వైపు కాకుండా కొంచెం పక్కకు జరిపాడు. రైట్. దానివల్ల బ్యాట్ స్వింగ్కు పూర్తి స్వేచ్ఛ వచ్చింది. ఖచ్చితంగా. దీనివల్ల బంతి స్వింగ్ అయ్యే లోపే దాన్ని మిడిల్ చేయగలిగాడు. ఇది కేవలం పరుగుల కోసం చేసిన ప్రయత్నం కాదు, బౌలర్ల వ్యూహాలను మొదటి ఓవర్లోనే నాశనం చేయడానికి వేసిన ఒక ఖచ్చితమైన అడుగు. అబ్బా, ఎంత క్లారిటీతో ఆడాడో కదా. కాని ఆ వ్యూహం మరో ఎండ్లో పనిచేయలేదు. అవును. కెప్టెన్ రుతురాజ్ గాయిక్వాడ్ వికెట్. అనుకుల్ రాయ్ బౌలింగ్లో కేవలం 7 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ క్యాచ్ ఎంత సింపుల్ అంటే ఏమాత్రం కష్టపడకుండా ఫీల్డర్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ క్షణంలో స్టేడియంలో ఒక చిన్న నిశ్శబ్దం ఆవరించింది కదా. ఖచ్చితంగా. కాని ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ క్రీజులోకి ఒక 19 ఏళ్ల కుర్రాడొచ్చాడు, ఆయుష్ మహాత్రే. వావ్, ది నామినల్ టాలెంట్. నాకైతే ఇక్కడ ఒక పెద్ద సందేహం ఉంది. క్యామరాన్ గ్రీన్ లాంటి అంతర్జాతీయ ఫాస్ట్ బౌలర్ గంటకు 140 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తుకుంటూ వస్తుంటే ఒక కుర్రాడు ఒకే ఓవర్లో 21 పరుగులు రాబట్టడం ఎలా సాధ్యం? అంటే 2 సిక్సర్లు 2 ఫోర్లు. అదే, ఇది కేవలం అదృష్టమా లేక ప్యూర్ టెక్నిక్ దాగి ఉందా? అసలు ఏమాత్రం భయం లేకుండా పరీక్ష రాసే కుర్రాడిలా అనిపించాడు నాకైతే. చూడండి, ఇది అదృష్టం ఏమాత్రం కాదు. మహాత్రే బ్యాటింగ్ టెక్నిక్ని నిశితంగా గమనిస్తే అతను గ్రీన్ వేసిన షార్ట్ పిచ్ బంతుల కోసం ముందే మానసికంగా సిద్ధమయ్యున్నాడు. ముందే ప్రిపేర్ అయ్యాడా? అవును. గ్రీన్ ఎత్తు కారణంగా బంతి పిచ్ మీద పడిన తర్వాత అదనపు బౌన్స్ తీసుకుంటుంది. ఇక్కడ మహాత్రే తన శరీర బరువును వెనక కాలిమీద బ్యాక్ఫుట్ మీద వేసి బంతి పైకి లేచే సమయానికి ఖచ్చితమైన కోణంలో తన బ్యాట్ ఫేస్ను ఓపెన్ చేశాడు. వావ్! ఇది ప్యూర్ ఫిజిక్స్. బంతి వేగాన్ని పూర్తిగా వాడుకుని దానికి కేవలం డైరెక్షన్ని మాత్రమే మార్చాడు. ఆ షాట్లలో ఉన్న బ్యాలెన్స్ చూస్తే కోల్కతా బౌలర్ల ఆత్మవిశ్వాసం ఎంతలా దెబ్బతిన్నదో అర్థమవుతుంది. ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఇది పరుగుల వరద మాత్రమే కాదు, అదొక పర్ఫెక్ట్ సైకలాజికల్ వార్. అంటే అతని కేవలం కండబలంతో సిక్సర్లు కొట్టాలని చూడలేదు,
టైమింగ్ మరియు బౌలర్ పేస్ మీద ఆధారపడ్డాడనమాట. రైట్. అతని ఆరంభం చెన్నై స్కోర్ బోర్డుకు రాకెట్ లాంటి వేగాన్నిచ్చింది. మరోవైపు సంజు శాంసన్ 32 బంతుల్లో 48 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి కేవలం 2 పరుగుల దూరంలో ఉన్నాడు. అప్పుడే కార్తిక్ త్యాగి బౌలింగ్కి వచ్చాడు. ఆ బంతి ఒక అద్భుతమైన ఇన్స్వింగర్. కాని అంత ఫామ్లో ఉన్న సంజు ఎందుకు అంతలా బీట్ అయ్యాడు? ఆ బంతి వెనుకున్న మెకానిజమేంటి? త్యాగి బంతిని రిలీజ్ చేసినప్పుడు గాలిలో అది మామూలు డెలివరీలాగే అనిపించింది. కాని పిచ్ మీద పడిన తర్వాత దాని సీమ్ పొజిషన్ ఖచ్చితంగా ఉండటం వల్ల అది అమాంతం లోపలికి కట్టయింది. ఓ, సీమ్ పొజిషన్ వల్లే అలా జరిగిందనమాట. అవును. శాంసన్ బ్యాట్ స్వింగ్ వేగానికి ఆ బంతి స్వింగ్ అయిన కోణానికి మధ్య ఉన్న ట్రాజెక్టరీ మిస్ మ్యాచ్ అయింది. బంతి పిచ్చయ్య పాయింట్ని అంచనా వేయటంలో జరిగిన చిన్న పొరపాటు వల్ల సంజు క్లీన్ బోల్డ్ అయ్యాడు. కార్తిక్ త్యాగి వేసిన ఆ బంతి లెంగ్త్ మరియు స్వింగ్ పర్ఫెక్ట్గా సింక్ అయ్యాయి. ఖచ్చితంగా. ఇక్కడే బౌలర్ టాలెంట్ బయటపడుతుంది. ఇక్కడే నాకు ఇంకో విషయం అస్సలు అర్థం కాలేదు. ఒక పక్క శాంసన్ అవుట్ అయ్యాడు. అప్పటికే గైక్వాడ్ లేడు. క్రీజులోకి డెవాల్ట్ బ్రెవిస్, అదే మన బేబీ మరియు సర్ఫరాజ్ ఖాన్ వచ్చారు. అవును. ఎవరైనా సరే ఇన్నింగ్స్ను నిలకడగా ముందుకు తీసుకెళ్లాలి కదా. కానీ వాళ్లు వికెట్లు పడుతున్నా ఏమాత్రం స్కోర్ రేటు తగ్గకుండా కళ్ళు మూసుకుని ప్రతి బంతిని హిట్ చేయడం మొదలుపెట్టారు. అవునవును. సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి లాంటి స్పిన్నర్లను కూడా వాళ్లు వదల్లేదు. ఇది బాధ్యతారాహిత్యం కాదా? ఇలా కౌంటర్ అటాక్ చేయడం వల్ల వికెట్లు పడిపోయే ప్రమాదం ఎక్కువ కదా అంటున్నా. చూడండి, బయట నుండి చూస్తే అది ఒక విచ్చలవిడి ఆటలాగే కనిపిస్తుంది. కానీ డేటా అనలిటిక్స్ ప్రకారం చూస్తే ఇది ఖచ్చితమైన లెక్కలతో కూడిన వ్యూహం. డేటా అనలిటిక్స్ ఎలా? ఆధునిక టీ20 క్రికెట్లో 2-3 డాట్ బాల్స్ ఆడి ఇన్నింగ్స్ను రీబిల్డ్ చేయడం వల్ల చివర్లో వచ్చే లాభం కంటే గెలుపు శాతం దారుణంగా పడిపోతుందని జట్లు నమ్ముతున్నాయి. ఓహో, అంటే డాట్ బాల్స్ ఆడితే ప్రెషర్ పెరుగుతుందనా? ఖచ్చితంగా. వికెట్లు పడినా సరే రన్ రేట్ మెయింటైన్ చేయడం వల్ల ప్రత్యర్థి ఫీల్డింగ్ వ్యూహాలు చెల్లాచెదరవుతాయి. సునీల్ నారాయణ్ లాంటి స్పిన్నర్ వచ్చినప్పుడు బ్రెవిస్ కేవలం డిఫెన్స్ ఆడలేదు, ఫీల్డర్లు మధ్య ఉన్న ఖాళీలను లెక్కించి మరీ టార్గెట్ చేశాడు. వావ్, అది స్ట్రాటజీ అంటే. సర్ఫరాజ్ ఖాన్ కూడా తన క్లాసిక్ పికప్ షాట్లతో 23 పరుగులు రాబట్టి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అర్థమైంది. అంటే వికెట్లు పడుతున్నా మేం భయపడటం లేదు అనే ఒక ఇల్యూజన్ని బౌలర్ల మైండ్లో క్రియేట్ చేశారు. అదొక స్ట్రాటజిక్ ప్లే. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ మిడిల్ ఓవర్ల డ్రామాలో కార్తిక్ త్యాగి వేసిన మైండ్ గేమ్ గురించి కూడా చెప్పుకోవాలి. 18వ ఓవర్లో బ్రెవిస్ను అవుట్ చేయడానికి త్యాగి కేవలం పేస్ మీద ఆధారపడలేదు కదా. అవును, అక్కడ వేరే ప్లాన్ వర్కౌట్ చేశాడు. ఆఫ్ స్టంప్కు చాలా దూరంగా ఒక వైడ్ లైన్ బంతిని విసిరి బ్రెవిస్ను బోల్తా కొట్టించాడు. అసలు ఆ బంతి వేయడం వెనుకున్న ఉద్దేశం ఏమిటి? దాన్ని మనం బయోమెకానిక్స్ కోణంలో విశ్లేషించాలి. త్యాగి కేవలం బంతిని విసరలేదు, ఒక జాలరిలా ఎరవేసి ఆ చేప కరవబోయే ఖచ్చితమైన క్షణంలో దాన్ని లాగేశాడు. భలే పోల్చారు. ఆఫ్ స్టంప్కు దూరంగా బంతిని వేయడం వల్ల బ్రెవేస్ ఆ బంతిని అందుకోవడానికి ముందుకు వంగాల్సొచ్చింది. ఆ క్రమంలో అతను సెంటర్ ఆఫ్ గ్రావిటీని కోల్పోయాడు. రైట్, బ్యాలెన్స్ తప్పాడు. అదే, బ్యాలెన్స్ తప్పి బ్యాట్ విసరడం వల్ల బంతి ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. ఆ ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ డిగ్రీ బ్యాలెన్స్ దెబ్బతినడం వల్లే వికెట్ పడింది. ఈ చిన్న మార్పులే కదా మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తాయి. అద్భుతమైన విశ్లేషణ. బౌలర్ చేతిలోంచి బంతి వదిలిన తర్వాత జరిగే మార్పులు బ్యాటర్ శరీర కదలికలను ఎలా శాసిస్తాయో చాలా స్పష్టంగా అర్థమైంది. థాంక్యూ. ఇలాంటి చిన్న చిన్న వ్యూహాల వల్లే చివర్లో శివం దూబే, జేమీ ఓవర్టన్ కలిసి చెన్నై స్కోర్ను 192 వద్ద నిలబెట్టగలిగారు. 193 పరుగుల టార్గెట్. అవును. కోల్కతా ఇన్నింగ్స్ మొదట్లోనే అనుషుల్ కంబోజ్ బౌలింగ్లో ఫిన్ ఆలన్ అవుట్ అవడం తీవ్ర ఒత్తిడిని పెంచింది. ఆ తర్వాత సునీల్ నారాయణ్ 24 పరుగులు చేసి ఫామ్లో ఉన్నట్లు కనిపించాడు. పైగా రుతురాజ్ గైక్వాడ్ ఒక క్యాచ్ డ్రాప్ చేసి అతనికి జీవనదానం కూడా చేశాడు. రైట్. కానీ ఆ అవకాశాన్ని వాడుకోలేక ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. చూడండి, ఆ క్యాచ్లు వదిలేయడం కోల్కతా బ్యాటర్లలో ఒక ఫాల్స్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసింది. అజింక్య రహానే, అంక్రిష్ రఘువంశీలకు జీవనదానాలు లభించినప్పుడు ఎక్కడో ఒక మూల ఈ మ్యాచ్ కోల్కతా వైపు తిరుగుతుందేమో అనిపించింది. అవును, ఫ్యాన్స్కి కూడా ఒక క్షణం అలానే అనిపించింది. కానీ ఇక్కడే ఒక విషయం గమనించాలి. 193 పరుగుల చేజింగ్లో స్కోర్ బోర్డు సృష్టించే ఒత్తిడి చాలా భయంకరమైనది. ఖచ్చితంగా. ప్రతి డాట్ బాల్ బ్యాటర్లో ఆందోళన పెంచుతుంది. ఆ ఆందోళనే తప్పుడు షాట్లాడేలా చేస్తుంది. ఖచ్చితంగా. ఆ ఒత్తిడికి తోడు 11వ ఓవర్లో
అఫ్ఘాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ బంతినందుకున్నాడు. ఆ ఓవర్ ఐపీఎల్ చరిత్రలోనే ఒక మాస్టర్ క్లాస్. నిజంగా అదొక మ్యాజిక్. మొదట అజింక్య రహానే ఒక కవర్ డ్రైవ్ ఆడబోతే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎడమవైపు గాల్లోకి డైవ్ చేస్తూ ఒక సూపర్మ్యాన్లాగా అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. ఏమంటారు దాన్ని? అబ్బా, ఆ క్యాచ్ గురించే టోర్నమెంట్ అంతా మాట్లాడుకుంటారింకా. ఆ వెంటనే తర్వాతి బంతి అసలు సినిమా. క్రీజులోకి వచ్చిన ఆస్ట్రేలియా దిగ్గజం కెమెరాన్ గ్రీన్ నూర్ అహ్మద్ వేసిన ఒక మ్యాజికల్ గూగ్లీకి ఏమాత్రం స్పందించలేకపోయాడు, బౌల్డయ్యాడు. గోల్డెన్ డక్. అసల గూగ్లీ అంత ప్రమాదకరంగా ఎలా మారింది? నూర్ అహ్మద్ సాధారణంగా బంతిని రిలీజ్ చేసేటప్పుడు తన మణికట్టును ఒక నిర్దిష్ట కోణంలో ఉంచుతాడు. కాని గ్రీన్కి బంతి వేసేటప్పుడు దాని ఒక గూలీగా మార్చటానికి తన వేళ్ల పైభాగంతో బంతి సీమును గట్టిగా పట్టుకుని రిలీజ్ పాయింట్ను కాస్త లేట్ చేశాడు. ఓ, రిలీజ్ పాయింట్ మార్చాడా? అవును. ఆ సమయంలో చెపాక్ పిచ్ మీద ఉన్న సన్నటి తేమ వల్ల బంతి పడగానే పక్కకు స్కిడ్ అయింది. గ్రీన్ ఫ్రంట్ ఫుట్ తీసుకునే లోపే బంతి అతని బ్యాట్కు ప్యాడ్కు మధ్య ఉన్న చిన్న గ్యాప్లోంచి దూసుకెళ్లి మిడిల్ స్టంపును ఎగరగొట్టింది. వావ్! వింటుంటేనే రోమాలు నిక్కబుడుచుకుంటున్నాయి. ఇదే ఐపీఎల్ అసలు మజా. ఖచ్చితంగా. ఇది కేవలం మ్యాజిక్ కాదు, బంతి సీమ్ పొజిషన్ మరియు చెపాక్ పిచ్ కండీషన్స్ యొక్క పర్ఫెక్ట్ సింక్రనైజేషన్. కేవలం 21 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన నూర్ అహ్మద్ బౌలింగ్ స్పిన్నర్ల ఆధిపత్యాన్ని చాటింది. అంటే గ్రీన్కి ఆ బంతి ఒక లెంత్లో ఉన్నట్లు భ్రమ కలిగించి పిచ్ అయిన తర్వాత దాని ట్రాజెక్టరీని పూర్తిగా మార్చేశాడనమాట. అదే జరిగిందక్కడ. ఎంత అనుభవం ఉన్నా ఇలాంటి టెక్నికల్ వేరియేషన్స్ ముందు బ్యాటర్లు నిలబడలేరు. ఈ ఒక్క ఓవర్లో నూర్ అహ్మద్ సృష్టించిన భయంతోనే కోల్కతా ఇన్నింగ్స్ కుప్పకూలింది. రమన్దీప్ సింగ్ కొద్దిసేపు పోరాడాడు కదా? అవును, 23 బంతుల్లో 35 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినా అది ఒక మునిగిపోతున్న పడవకు చిన్న కన్నం మూసినట్లు మాత్రమే అయింది. కరెక్ట్. చివరికి కంబోజ్ బౌలింగ్లో సర్ఫరాజ్ ఖాన్ ఒక అద్భుతమైన క్యాచ్ పట్టడంతో కోల్కతా 160 వద్ద ఆగిపోయింది. చెన్నై 32 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. చూడండి, ఈ మ్యాచ్ ఫలితం కేవలం ఆ 2 జట్లకు మాత్రమే పరిమితం కాలేదు. దీని ప్రభావం మొత్తం పాయింట్ల పట్టిక మీద ఒక భూకంపం లాంటి మార్పును తీసుకొచ్చింది. నిజమే. ఈ 32 పరుగుల భారీ విజయం వల్ల నెట్ రన్ రేట్లో వచ్చిన మార్పులు టోర్నమెంట్ స్వరూపాన్నే మార్చేశాయి. మనమొకసారి పాయింట్స్ టేబుల్ని నిశితంగా గమనిస్తే జట్లు 3 వేర్వేరు ప్రపంచాలుగా విడిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అవును, టాప్ టీమ్స్ మిడిల్ టేబుల్ మరియు అట్టడుగు జట్లు కదా. రైట్. ఈ పాయింట్ల పట్టిక వ్యవహారాన్ని ఒకసారి విడమర్చి చూద్దాం. ముందుగా అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు టాపర్లాగా ఎంతో ప్రశాంతంగా కూచున్నారు. వాళ్ల నెట్ రన్ రేట్ చాలా బలంగా ఉంది మరి. అవును, ప్లే ఆఫ్స్కు చేరాలంటే మిగిలిన మ్యాచుల్లో కేవలం 4 విజయాలు మాత్రమే కావాలి. దీన్ని బట్టి వాళ్లు ఇకపై జరిగే మ్యాచుల్లో రిస్క్ తీసుకుని ప్రయోగాలు చేయడానికి చాలా స్కోప్ ఉందనుకోవచ్చా? అంటే ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ లీడర్ బోర్డులో టాప్ 2 స్థానాల్లో నిలవడం వాళ్ల లక్ష్యంగా ఉంటుంది. ఓ, ఆ ఎక్స్ట్రా ఛాన్స్ కోసమా? అవును, ఎందుకంటే ప్లే ఆఫ్స్లో అదనపు అవకాశం లభిస్తుంది. వాళ్ల బౌలింగ్ అటాక్ ప్రత్యర్థి జట్లను తక్కువ స్కోర్కే కట్టడి చేయడం వల్ల వాళ్ల రన్ రేట్ అంత బలంగా ఉంది. వాళ్లు మిగిలిన మ్యాచ్లను చాలా వ్యూహాత్మకంగా డీల్ చేస్తారు. రైట్. మరి ఈ మిడిల్ టేబుల్ బ్యాటిల్ సంగతేంటి? పంజాబ్ కింగ్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 5వ స్థానం నుండి 8వ స్థానం మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాయి. వాళ్లకి అసలు సిసలైన టెన్షన్ మొదలైంది. అవును, ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే వాళ్లకు మరో 5 విజయాలు కావాలి. ఇక్కడ వాతావరణం చాలా వేడెక్కింది. ఒక ఓటమి అంతే, కథ ముగిసింది అనే స్థాయిలో పోటీ నడుస్తోంది కదా. ఖచ్చితంగా. ఈ మిడిల్ టేబుల్ ప్రెషర్ ఆటగాళ్ల మైండ్ సెట్ను ఎలా ప్రభావితం చేస్తుంది? చూడండి, మిడిల్ టేబుల్లో ఉండటమనేది కత్తిమీద సాములాంటిది. ప్రతి మ్యాచ్ ఒక నాకౌట్ ఫైనల్ ఆడుతున్న ఫీలింగ్ ఆటగాళ్లలో ఉంటుంది. వాళ్లు రిస్క్ తీసుకోవడానికి భయపడతారు. అలాగని డిఫెన్స్లో పడిపోతే మ్యాచ్ చేజారిపోతుంది కదా. అదే అసలు సమస్య. ముఖ్యంగా ఈ జట్ల మధ్య నెట్ రన్ రేట్ పాత్ర అత్యంత కీలకం కాబోతుంది. ఒక పరుగు తేడాతో గెలిచినా ఓడినా ఆ ఒక్క పరుగు పాయింట్ల పట్టికలో వాళ్ల స్థానాన్ని తారుమారు చేస్తుంది. అబ్బా, ఎంత ప్రెషర్ అసలు. పంజాబ్ బెంగళూరు జట్లు ఇకపై సేఫ్ గేమ్ ఆడలేవు. వాళ్లు తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి భారీ విజయాలు నమోదు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దాదాపు ప్రతి జట్టుకు 6 నుండి 8 విజయాలు కావాలి. అంటే ఇకపై ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై.
మరో అన్నమాట. ఇక పట్టికలో అట్టడుగున ఉన్న జట్ల కష్టాల గురించి చూస్తే కోల్కతా నైట్ రైడర్స్ మరియు ముంబై ఇండియన్స్ పరిస్థితి దయనీయంగా మారింది. అవును, వాళ్ల పరిస్థితి చూస్తే పాపమనిపిస్తోంది. ముఖ్యంగా కోల్కతా విషయానికొస్తే వాళ్లు ప్లేఆఫ్స్ చేరాలంటే తదుపరి 9 మ్యాచుల్లో ఏకంగా 8 గెలవాల్సిన భయంకరమైన ఒత్తిడిలో ఉన్నారు. అంటే దాదాపు ప్రతి మ్యాచ్ గెలవాలి కదా. ఇక ముంబై ఇండియన్స్ కూడా అట్టడుగు నుండి తోడువెతుక్కుంటోందని చెప్పాలి. వాళ్లు తిరిగి పుంజుకోవడానికి ఏమైనా టెక్నికల్ లేదా స్ట్రాటజిక్ అవకాశాలు ఉన్నాయా, లేక వాళ్ల టోర్నమెంట్ ముగిసినట్లేనా? గణాంకాల ప్రకారం టోర్నమెంట్ ముగిసినట్లే అని చెప్పలేం కానీ అది అసాధ్యానికి దగ్గరగా ఉంది. అంటే ప్రాక్టికల్గా కష్టం. అవును, వాళ్ళిప్పుడు తమ ప్రాథమిక బౌలింగ్ మరియు బ్యాటింగ్ నిర్మాణాలను పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. కోల్కతా చేసిన ప్రధాన తప్పు ఏమిటంటే వాళ్లు పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు కోల్పోతున్నారు. రైట్. మరియు మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నారు. దాన్ని సరిదిద్దుకోకపోతే 9 మ్యాచ్లలో 8 గెలవడం అనేది అసాధ్యమైన టార్గెట్. ముంబై పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. ఈ మ్యాచ్ విశ్లేషణ, పాయింట్ల పట్టిక సమీక్ష అంతా చూశాక నాకొక ఆసక్తికరమైన ఆలోచనొస్తోంది. చెప్పండి. ఒకవైపు ఆయుష్ మహాత్రే లాంటి 19 ఏళ్ల కుర్రాడు ఎలాంటి భయం లేకుండా అంతర్జాతీయ బౌలర్ల ముందు స్వేచ్ఛగా ఆడుతున్నాడు. తన టెక్నిక్ని పర్ఫెక్ట్గా వాడుకుంటున్నాడు. అవును. మరోవైపు కెమెరాన్ గ్రీన్ లాంటి అంతర్జాతీయ దిగ్గజాలు నూర్ అహ్మద్ గుగ్లీల ముందు, స్కోరు బోర్డు ఒత్తిడి ముందు నిలబడలేకపోతున్నారు. బహుశా ఆధునిక టీ20 క్రికెట్లో అనుభవం కంటే ఒత్తిడిని జయించే స్వేచ్ఛ ఎక్కువ ప్రభావం చూపుతోందా? చూడండి, క్రికెట్లో అనుభవమనేది ఎప్పుడూ ఒక బలమైన పునాదిలాంటిదే. పరిస్థితులను అంచనా వేయడానికి అది చాలా అవసరం. రైట్. కానీ ఆ పునాది మీద మారుతున్న ట్రెండ్స్కు తగ్గట్లుగా ఆడే స్వేచ్ఛ లేకపోతే, వినూత్నంగా ఆలోచించే సామర్థ్యం లేకపోతే ఎంత అనుభవం ఉన్నా ప్రయోజనం ఉండదు. ఈ మ్యాచ్ అదే నిరూపించింది. నిజమే. యవ్వనపు తెగింపుకు టెక్నికల్ పర్ఫెక్షన్ తోడైతే ఎలాంటి ఫలితాలొస్తాయో మహాత్రే ఇన్నింగ్స్ ఒక ఉదాహరణ. ఖచ్చితంగా. భవిష్యత్తు క్రికెటంతా ఇలాంటి యువ సంచలనాలదేనా అనే ప్రశ్న క్రీడాభిమానుల మెదల్లో ఎప్పటికీ మెదులుతూనే ఉంటుంది. మరి ఈ డూఆర్డై పోరులో ఏ జట్టు ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది? అది కాలమే సమాధానం చెప్పాలి. పట్టిక అట్టడుగునయున్న జట్లు అద్భుతం చేయగలవా? క్రికెట్ అభిమానుల కలలు నిజమవుతాయా, లేక ఆశలు చెదిరిపోతాయా? ఈ మ్యాచ్ ఇంకా ముగియలేదు. ఈ ఉత్కంఠభరితమైన ఆలోచనలతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. వాతావరణం మరింత వేడెక్కుతోంది. టోర్నమెంట్ అసలు మజా ఇప్పుడే మొదలైంది.